రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు కలిసి 9వ వార్డులో సర్వే నిర్వహించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 4 మండలాలు, 4 మున్సిపాలిటీలు ఉండగా పైలట్ ప్రాజెక్టు కింద ఆదిపట్ల మున్సిపాలిటీ ఎంచుకోవడం జరిగిందని, ఇక్కడి నుంచే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు బాధ్యులుగా వ్యవహరిస్తూ ఇంటి దగ్గరకు వచ్చిన అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఇక ఈ డిజిటల్ కార్డు ద్వారా రేషన్ కార్డు, హెల్త్ కార్డు, ప్రభుత్వ పథకాలు పొందవచ్చన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఎన్నో చెప్పి ఏమీ కూడా చేయలేదని విమర్శించారు. ఇండ్లు లేవని మాకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. అందుకే ఆ ఇబ్బందులు ఏందో మాకు కూడా ఈ ఆదిపట్ల ఊరు మొత్తంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి చెప్తున్నారు, ఆ కష్టాలను మేము ఎట్లా తీర్చాలి అనేటువంటిది మేము ఆలోచన చేస్తాం. ఈ రోజు రేషన్ కార్డు ఇస్తున్నాం. మేము ఎందుకు ఇస్తున్నాము? గతంలో 15 ఏళ్ల కింద ఇచ్చిన రేషన్ కార్డులు ఇప్పుడు మన ఆడపిల్లలు ఉంటే పెళ్లి చేసుకొని ఒక దగ్గర పోతారు, మన మగ పిల్లలు ఉంటే వచ్చే కొత్త అమ్మాయి వస్తుంది, మన పెద్దగా అవుతారు, పిల్లలు పెద్దగా అవుతారు, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఈరోజు ఆదిపట్లలో ఉన్నారు. ఎవరైనా పోయి హైదరాబాద్లో ఉంటే కూడా అదే రేషన్ కార్డు హైదరాబాద్లో తీసుకోవచ్చు, ఆదిపట్లలో తీసుకోవచ్చు, లేదా ఆదిలాబాదు ఇంకే జిల్లాకు పోయినా కానీ మీరు అక్కడ ఉంటే ఆ డిజిటల్ రేషన్ కార్డు ద్వారా మీకు అన్ని వసతులు ఎక్కడున్నా వస్తాయి. అందుకే మీరు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ కార్డు సిస్టమ్ని పెట్టినాం మేము. ఒకవేళ మన అమ్మాయి బయటికి పోయినా, ఒక అమ్మాయి బయటికి వెళ్ళి వచ్చినా అందులో కార్డులో వెంటనే వీళ్ళు నమోదు చేస్తారు. అందుకే మీరు ఇది చాలా జాగ్రత్తగా, మీరు ఇది ఆశామాసిగా తీసుకోవద్దు. మీరు ఏ ఆఫీసుల చుట్టూ తిరగొద్దు. మీ ఇంటికే వచ్చినప్పుడు మీరు పిల్ల పాపలందరూ కూడా ఉండి ఇది మన బాధ్యత అని ఆ కార్డు తీసుకోవడానికి మీరు తప్పకుండా, లేదా ఇంట్లో అందరూ లేకుంటే పెళ్ళైన పిల్లలుంటే ఎవరి కార్డు వాళ్ళకి కావాలంటే వాళ్ళకు కూడా సపరేట్గానే ఇస్తాం. ఇద్దరిద్దరు ఉంటే పర్వాలేదు, పిల్లలు లేకున్నా పర్వాలేదు,